నమస్కారం. ఈ వారం క్వశ్చన్ అవర్తో మీ ముందున్నాను నేను ఈశ్వర్. ఏ విషయం మీదైనా సూటిగా సమాధానం చెప్పే ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎందుకు టార్గెట్ అయ్యారు? పెగాసెస్ ఆరోపణలపై ఆయన ఏమంటున్నారు? మూడు రాజధానులు ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై మంత్రి ఎలా స్పందిస్తారు? ప్రభుత్వంపై వస్తున్న విమర్శలకు ఆయన సమాధానం ఏంటి? ఈ వారం క్వశ్చన్ అవర్లో మనతో పాటు జాయిన్ అయ్యారు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం సార్. చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పెగాసెస్ స్పైవేర్ కొనుగోలు చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు. చంద్రబాబు కొనుగోలు చేసినట్టు మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ నిజంగానే కొనుగోలు చేస్తుంటే అది ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దగ్గర ఉందా? సార్ ఇప్పుడు ఈ పెగాసిస్ది ఎవరు సార్ మాట్లాడింది? ఇప్పుడు మమతా బెనర్జీ గారు అక్కడ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో మాట్లాడారు. అది మాట్లాడిన దానికి ఆల్రెడీ ఇంతకుముందు ఎలక్షన్ ముందే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆల్రెడీ చంద్రబాబు మీద చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా టెలిఫోన్స్ ట్యాపింగ్ జరుగుతున్నాయి, అదేవిధంగా ఓట్లను కూడా తారుమారు చేస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి అప్పటికే ఎలక్షన్స్ ముందే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు మమతా బెనర్జీ గారు అసెంబ్లీలో మాట్లాడింది. మరి వాస్తవమా కాదా అనేది చంద్రబాబు మాట్లాడాలి కదా. అది మాట్లాడకుండా ఇది పీకే వ్యూహం, ఇది జగన్మోహన్ రెడ్డి కావాలని చేస్తున్నాడని చెప్పని అంటే మమతా బెనర్జీ గారిని మేము ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతామా? అంటే మమతా బెనర్జీ గారితో ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం మాకేం అవసరం ఉందండి? ఇప్పుడు మమతా బెనర్జీ దగ్గరికి కాళ్ళు పట్టుకొని నరేంద్ర మోడీ గారి మీద పోరాటం చేద్దామని చెప్పిన వ్యక్తి ఎవరండి? చంద్రబాబు నాయుడు కాదా? మేము కూడా ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ ఒకటే కోరుకుంటున్నాం. ఇది ఎందుకంటే ఇవి పెగాసిస్ అనేది రాష్ట్రానికి దేశానికి కూడా భద్రతకి ముప్పు. ఇవన్నీ కూడా ఇటువంటివి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా రియాక్ట్ కావాలి, తప్పకుండా దర్యాప్తు చేయాలి. దర్యాప్తులో సాక్ష్యాలు అవన్నీ దొరికితే మాత్రం ఎవరైనా సరే వాళ్ళు ఉపేక్షించకూడదు అనేది మా యొక్క భావన. మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తుంది. ఈ అంశం పైన కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా మీరు? సార్ ఇప్పుడు తప్పకుండా మా దగ్గర ఎక్కడ వరకు ఉందో మా దగ్గర ఎంక్వైరీ చేస్తాం. మిగతాది కేంద్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు ఒక ప్రతిపక్ష నాయకుడి గురించి మాట్లాడినప్పుడు ఇది ఒక రాష్ట్రానికే కాదు ముప్పు, దేశ భద్రతకు కూడా ముప్పు ఉంది. కాబట్టి కంపల్సరీగా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు దీని మీద స్పందించాలి. అమిత్ షా గారు హోమ్ మినిస్టర్గా స్పందించి తప్పకుండా దీని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే దీంట్లో తప్పు చేశారో వాళ్ళని శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మేము డిమాండ్ చేస్తున్నాం కూడా దానికి. అంటే అధికారికంగా పెగాసెస్ స్పైవేర్ గాని కొనుగోలు చేయాలనుకుంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి తప్పనిసరి, కేంద్ర హోంశాఖ అనుమతి తప్పనిసరి. మరి ఎలా సాధ్యమైంది అనుకుంటున్నారు? ఎలా కొనుగోలు చేశారనుకుంటున్నారు? పెగాసెస్ స్పైవేర్ని రాష్ట్రాలకు అంటే ప్రభుత్వాలకు అమ్మడానికి ఓకే, కానీ వ్యక్తులకు కానీ వ్యవస్థలకు కానీ ఆ సంస్థ అమ్మమో అని చెప్పింది. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు రూల్స్ ప్రకారం చేస్తాడా? ఒకవేళ అతను తప్పు చేస్తే దొరుకుతాడా? అతనికి మామూలుగా ఏంటంటే అతను ఒక సైడ్ మాత్రమే ప్రజలకి కనబడతాడు, రెండో సైడ్ అంతా కూడా కుట్ర కుతంత్రాలు, వెన్నుపోటు, రాజకీయ హత్యలు, శవ రాజకీయాలు, దిక్కుమాల రాజకీయాలు చేసి ఇప్పటివరకు కూడా అతను పరిపాలన చేసింది. అందుకని ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా అతను చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకంటే అతనికి చాలామంది మేధావులు ఉన్నారు. ఆయనకి ఏబి వెంకటేశ్వర్ లాంటి ఇంటెలిజెన్స్ డీజీలు వీళ్ళందరూ కూడా చాలామంది మేధావులు దీంట్లో ఉండి చేశారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలా తప్పకుండా. ఇందులో 100%, ఎందుకంటే అది అఫీషియల్గా కొన్నాడా అన్అఫీషియల్గా కొన్నాడా, దాన్ని ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేశాడు, దాన్ని ఏ విధంగా వాడాడు, దీన్ని ఎవరి మీద ప్రయోగం చేశాడు అనేది తేల్చాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. తేల్చి కంపల్సరీగా దోషి అని తేలితే మాత్రం అతన్ని కఠినంగా శిక్షించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉందనేది నా యొక్క భావన. అంటే రాష్ట్ర ప్రభుత్వంగా మీరు కూడా ఏమైనా ఎంక్వైరీ చేస్తే మమతా బెనర్జీ గారి దగ్గర ఆధారాలు ఉంటే ఆ ఆధారాలు ఇమ్మని మీరు ఏమైనా కోరే అవకాశం ఉందా? సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి చంద్రబాబు మీద అనేక ఎంక్వైరీల్లో మేము చాలా వరకు నిజాలు బయట చూపెట్టడం జరిగింది. ప్రతిదీ కూడా కక్షపూరితంగా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మా ఎమ్మెల్యేలని, మా మాజీ మంత్రుల్ని, మా కేడర్ని ఇబ్బంది పెడుతుంది అని ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా కూడా. కానీ ఈరోజు మీకు మమతా బెనర్జీ గారు తెలిసిన విషయమే. ఆమె ఏ విధంగా పశ్చిమ బెంగాల్లో ఏ విధంగా పరిపాలన చేస్తుందో మీకు తెలుసు. అటువంటి వ్యక్తి మాట్లాడినప్పుడు దీంట్లో 100% ఉంది కాబట్టి ఆమె మాట్లాడుతుంది. తప్పకుండా ఆమె దగ్గర మేము కూడా ఆ సాక్ష్యాధారాలు ఉంటే అడుగుతాము తప్పకుండా. కానీ కేంద్ర ప్రభుత్వం దీని మీద దర్యాప్తు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఆమె. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ కావాలి దీంట్లో. కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయించాలి.
మన ముఖ్యమంత్రి అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా తప్పకుండా తీసుకోవాలి, చంద్రబాబుని విచారించాలి. 100 రూపాయలు ఏబీ వెంకటేశ్వర్లు కనుక విచారిస్తే 100 రూపాయలు ఈ విషయం బయటపడుతుంది, చంద్రబాబు దోషం తేల్తాడు గ్యారంటీగా. రైట్. అయితే ఏపీ పోలీసులు పెగాసెస్ వాడుతున్నారా, ఏపీ పోలీసుల దగ్గర పెగాసెస్ ఉందా అని ఆర్టీఐ ద్వారా ఒక వ్యక్తి అడిగినటువంటి ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఉన్నటువంటి గౌతమ్ సవాంగ్ గారు అలాంటిది ఏమీ లేదని రిప్లై ఇచ్చారు. మరి ఎలా చూడాలి దీన్ని? అంటే ఆర్టీఐ ఎందుకు అడిగారు సార్ ఆ విషయం? అదేవిధంగా నేను చెప్పే చంద్రబాబు నాయుడు ఏ తప్పు చేసినా కూడా దొరకకుండా చేసే అతనికి నైపుణ్యం ఉంది. అతను ఎక్కడ కూడా బయట పడకుండానే ఇటువంటి దిక్కుమాల కార్యక్రమాలు చేస్తాడు. ఇప్పుడు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పరిచిన సంగతి రాష్ట్రమంతా తెలుసు. ఎన్టీ రామారావుని బతుకుండగా అనేక సార్లు అతనికి సచ్చే విధంగా చేశాడు ఆయన. కానీ ఈరోజు అదే ఎన్టీ రామారావుకి దండేస్తాడంటే అది చంద్రబాబు నాయుడు యొక్క టాలెంట్. అది ఇటువంటి దుర్మార్గులను చంద్రబాబు లాంటి వాళ్ళని కంపల్సరీగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. దీంట్లో చాలా నిపుణులను పంపించి వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా, ఎందుకంటే ఇది ఒక రాష్ట్రానికి వచ్చే చెడ్డ పేరు కాదు ఇది. దీనికి సంబంధించి దేశానికి కూడా భద్రతకు ముప్పు వచ్చే ఏర్పాట్లు చాలా చేస్తాడు చంద్రబాబు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారి మీద ఇంతకుముందు అనేక ఆరోపణలు చేశాడు. నరేంద్ర మోడీ గారిని కూడా ఏదో చేయాలని ఆలోచనలు ఉంటాడు తను. అటువంటి వ్యక్తికి కంపల్సరీగా నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు దీంట్లో లోతైన విచారణ జరిపించాలి. వాటన్నిటి నుంచి కూడా రాష్ట్రాలని దేశాలను కూడా కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అంటే సార్, ఇది వెల్లంపల్లి గారు 2017-18లో ఇది జరిగింది, పెగాసెస్ అంశం పైకొచ్చింది, తెరపైకొచ్చిందనే అంశం గురించి మనం మాట్లాడుతున్నాము. అప్పుడు బయట పెట్టనటువంటి మమతా బెనర్జీ ఇప్పుడు బయట పెట్టడం ఏంటి? ఈ సమయంలో బయట పెట్టడం ఏంటి? ఇదే పెగాసెస్ మీద మమతా బెనర్జీ గారు ఒక ఎంక్వైరీ చేశారు వారి రాష్ట్రానికి సంబంధించి. ఇదే పెగాసెస్ పైన కేంద్ర ప్రభుత్వం ఒక ఎంక్వైరీ చేసింది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీ నడుస్తోంది. మరి ఈ సమయంలో బయట పెట్టడం వెనుక ఇందులో మమతా బెనర్జీ వెనుక ఎవరున్నారో స్ట్రాటజిస్ట్, అదే స్ట్రాటజిస్ట్ మీ పార్టీ వెనుక కూడా ఉన్నారనేది టీడీపీ ఆరోపణ. సార్, టీడీపీ మేము చేసిన ఆరోపిస్తుంది, మమతా బెనర్జీ గారు చేసిన ఆరోపిస్తుంది, నరేంద్ర మోడీ గారు చేసిన ఆరోపించిస్తారు. టీడీపీకి ఆరోపణలు తప్ప వేరే స్ట్రైట్గా సమాధానం చెప్పే అవకాశం లేదు. నేను అనేది ఇవన్నీ మమతా బెనర్జీని ఎందుకు ప్రశ్నించావు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు మీరు అడిగే ప్రశ్నలు కనీసం మమతా బెనర్జీని అడగగలిగాడు ఇతను. అందుకని చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడినా కానీ, ఎందుకంటే అతనికి రాజకీయ లబ్ధి కోసం ఇంట్లో భార్యను కూడా బయటికి తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి రాజకీయం చేసి ఏడ్చిన వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఉచ్చనిచ్చాలు కానీ ఏమీ ఉండవు. కాబట్టే ఇవన్నీ మాట్లాడతారు. తప్పకుండా పెగాసెస్లో 100% చంద్రబాబు నాయుడు దోషి అని తేలతాడు గ్యారంటీగా. 100% ప్రూవ్ అవుతాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్యారంటీ ఎంక్వైరీ చేయాలి. మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కూడా చేయడానికి మేము కూడా అన్ని విధాల ప్రయత్నం చేస్తాము. తప్పకుండా చంద్రబాబు నాయుడు దీంట్లో దోషం దొరుకుతాడు. తప్పకుండా దీంట్లో శిక్ష పడి తీరుద్దనేది నా యొక్క నమ్మకం సార్. అది నిన్న టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడుతూ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కానీ ఇతర టీడీపీ నాయకులు మాట్లాడుతున్న సమయంలో ప్రభుత్వ పరంగా కాకుండా పార్టీ పరంగా, వైసీపీ పార్టీ పరంగా టీడీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరి ఫోన్లు అండి? టీడీపీ నాయకుల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు అని. మీ పార్టీ, ప్రభుత్వం కాకుండా పార్టీ. ఒక మాట వింటారా? మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు వైసీఎల్పీ మీటింగ్లో మాట్లాడారు. చంద్రబాబు నథింగ్, చంద్రబాబు నథింగ్ అని చెప్పంటే చంద్రబాబుని అసలు మా పార్టీ మేము పట్టించుకో పరిస్థితులు లేవు సార్. ఎందుకంటే చంద్రబాబు పూర్తిగా కూడా రాజకీయాల నుంచి పూర్తిగా కూడా తప్పుకోబడ్డాడు. రాజకీయాల్లో ఇవాళ అతనికి ప్రజలెవరు నమ్మే పరిస్థితి లేరు చంద్రబాబు లాంటివి. అసలు చంద్రబాబుని మేము పోటీదారిగానే ఎప్పుడు ఆలోచించట్లే అతన్ని. చంద్రబాబు ఏ రోజు కూడా అతను మాకు పోటీ అని, చంద్రబాబు వల్ల మాకు ఇబ్బంది జరుగుతుందని ఆలోచన లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ప్రజలకి, ప్రభుత్వానికి తప్ప ప్రతిపక్షాలతో పని లేకుండా పనిచేస్తున్నాడు ఆయన. అసలు చంద్రబాబుని, అదేవిధంగా మీకు చెప్పిన సోదిరెడ్డి అనే వ్యక్తుడు ఎప్పుడైనా పబ్లిక్లో ఉన్నాడా? సోమిరెడ్డి ఏ రోజున పబ్లిక్ నుంచి గెలిచాడా? ఎప్పుడు అదే సోమిరెడ్డి ఏదో రెడ్డి. ఎందుకంటే అతను ఏ రోజు కూడా ప్రజల్లో గెలిచిన వ్యక్తి కాదు. ఎప్పుడు కూడా నామినేటెడ్ పదవులతోనే పదవులు చేసే వ్యక్తి. అతని ఫోన్లు, చంద్రబాబు ఫోన్లు ట్యాప్ చేయాల్సిన అవసరం మాకు లేదు. ఈ అలవాట్లన్నీ ఎవరికి ఉన్నాయండి? ఇవన్నీ ఎవరికుంటే చంద్రబాబుకే ఉంటాయి. రేవంత్ రెడ్డితో ఎమ్మెల్సీ ఓట్లు కొనిపించడం కానివ్వండి, ఇవన్నీ కూడా చంద్రబాబు, అందులో క్లియర్గా అర్థమైంది ఏది ఆడియో టేపులో చంద్రబాబు గొంతు అనేది. కానీ అది మాది కాదు అని చెప్తున్నాడంటే అంతకంటే చంద్రబాబు ఇంతకంటే నీచమే ఉంటుంది సార్. ఇంకా రేవంత్ రెడ్డి డబ్బులు తీసుకెళ్ళి ఎందుకు ఇచ్చాడు అక్కడ ఎమ్మెల్సీ కొనుగోలు చేయడానికి? మరి దాంట్లో ఫోన్లు మాట్లాడిన చంద్రబాబు కదా.
మరి అది కాదు అని చెప్పి అంటున్నారంటే చంద్రబాబు మరి ఎంతకైనా తెగిస్తాడని సంగతి దీని ప్రజలకు తెలియదా? అందుకే రాష్ట్రపతి తెలిసే 23 పరిమితం చేశారు. ఇటువంటి దిక్కుమాల పనులు చేస్తే 3కి పరిమితం చేస్తారు. చివరి కుప్పల్లో కూడా చంద్రబాబు డిపాజిట్ లేకుండా ఓడిపోతాడు ఈరోజు. జంగారెడ్డిగూడెం మరణాలను సైడ్ చేయడానికి, ఇష్యూను సైడ్ చేయడానికి మీరు ఈ పెగాసెస్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారనేది టీడీపీ ఆరోపణ. సార్, జంగారెడ్డిగూడెంలో మరణాల గురించి ఏ ఒక్కరే కానీ, ఏ ఒక్క పబ్లిక్ అయినా కానీ ఇది మాది మందుతో తాగిన కాబట్టి మాకు న్యాయం చేయమని చెప్పి పోరాటం చేసిన పరిస్థితి ఎక్కడ ఉందా? కేవలం చంద్రబాబు నాయుడే అక్కడ శ్మశానాల దగ్గర అడ్డంగా నుంచొని అక్కడ చనిపోయిన వాళ్ళ అడ్రస్లు తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇది సారా మరణాలని చెప్పి బలవంతంగా ₹1,00,000 ఇచ్చి ఇది చెప్పండి వాళ్ళ మీద ఒత్తిడి చేయడం తప్ప ఎక్కడైనా ప్రజా ఉద్యమం ఉంది ఎక్కడైనా కానీ? రాజకీయ పార్టీ మాటలు తప్ప ఎక్కడైనా ప్రజలు ఉన్నారో? అదేవిధంగా కొంతమంది మా నాన్నగారు అసలు మందు అలవాటు లేదని చెప్పి స్టేట్మెంట్లు ఇచ్చిన వాళ్ళు అది మనకు కనపట్లేదు మనకి. ఇవన్నీ సహజ మరణాలు. శ్మశానాల దగ్గర కాటికాపర్లాగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం మనుషులు కూర్చొని చనిపోయిన ప్రతి శవం దగ్గర కూడా రాజకీయం చేసి ఇది ప్రభుత్వ వైఫల్యం వల్లే చనిపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప చంద్రబాబు నాయుడు ప్రజల్లో అది ఎక్కడ ఉంటే ఈ పార్టీకి ఆ ఉద్యమం ఆగుద్దండి. ఇంతమంది చనిపోతే ఎక్కడ ప్రజా ఉద్యమం ఆగుద్దా? ఇవన్నీ రాజకీయ ఉద్యమాలు తప్ప ఎక్కడ ప్రజల నుంచి స్పందన లేదు. చంద్రబాబు గత వారం నుంచి మొత్తుకుంటున్నాడు. వాళ్ళ తోక పార్టీ పవన్ కళ్యాణ్ తాలూకా మనుషులను పంపించాడు అక్కడికి, అసెంబ్లీలో స్టాల్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఇన్ని విధాలు చేసినా కానీ ఎక్కడైనా రాష్ట్రంలో ప్రజల నుంచి ఎక్కడైనా స్పందన ఉంది దాంట్లో? ఇది కేవలం మీరు నేను పొలిటికల్ లీడర్స్ మాట్లాడడం తప్ప ప్రజలు ఏమన్నా దీనివల్ల మాకు ఇలా ఉందని చెప్పారా? ఈరోజు నాటుసారా కానీ, బెల్ట్ షాపులు కానీ ఇవన్నీ కూడా ఎస్సీబీ ద్వారా ఉక్కుపాదంతో అన్ని బెల్ట్ షాపులు క్లోజ్ చేసిన ఘనత మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిది. అసెంబ్లీలో ఇవన్నీ తెలిసి చంద్రబాబు దిక్కుమాల రాజకీయాలు ఇవన్నీ క్లియర్గా స్టేట్మెంట్తో సహా చెప్పితే వాళ్ళ ఏం మాట్లాడలేక అసెంబ్లీలో స్టాల్ చేసి మేము ఏదో సారా కల్తీ మాధ్యమంలో ఈ ప్రభుత్వం ఇరుక్కుపోయిందని చెప్పడానికి ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళు ఎన్ని డ్రామాలు చేసినా కానీ వాళ్ళ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఎవరు దాన్ని అసలు పట్టించుకోవట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఉన్నారు తప్ప రాష్ట్రంలో ఏ ప్రజానికం కూడా చంద్రబాబుతో లేరనేది మీకు పూర్తిగా వారం రోజుల దాంట్లో మీకు అర్థమవుతుంది. ఎస్, అసెంబ్లీలో నిలదీయడం వల్లే, ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం వల్లే ఈరోజు నాటుసారా కేంద్రాలపైన దాడులు జరుగుతున్నాయి, కేసులు పెడుతున్నారు అని లోకేష్ అంటున్నారు. అంటే మా పోరాటం వల్లే ఈరోజు నాటుసారా తయారీ కేంద్రాలపైన దాడులు చేస్తున్నారని అంటున్నారు. దీనికేం సమాధానం చెప్తారు? సార్, ఈస్ట్ గోదావరిలో మా డిప్యూటీ సీఎం గారు చెప్పారు, మా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు. 13,000 కేసులు ఈస్ట్ గోదావరి ఒక్కటోనే 13,000 కేసులు ఎస్సీబీ పెట్టింది. 13,000 కేసులు అంటే ఆ రోజు నారా లోకేష్ చెప్పాడా మాకు? చంద్రబాబు నాయుడు చెప్పాడా? యనమల రామకృష్ణుడు చెప్పాడు? ఎవరు చెప్పారండి? ఇది కంటిన్యూటీ ప్రాసెస్. మా ముఖ్యమంత్రి గారు చాలా స్వచ్ఛంగా మంచి మనసుతో అసెంబ్లీలో చెప్పాడు. ఉన్నతగా కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు. ఈ నాటుసారా అనేది ఈరోజు తయారీ కాదు, ఒక్కరోజుతో దాన్ని మనం మోయించలేము, అన్ని విధాలు కూడా దాని చర్యలు తీసుకుంటాము. ఎస్సీబీ ద్వారా ఈస్ట్ గోదావరిలో 13,000 కేసులు పెట్టాము, చాలా కంట్రోల్ చేశాము, ఇంకా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. మీకు ఎక్కడైనా అనుమానం ఉంటే చెప్పండి, దాని మీద యాక్షన్ తీసుకుంటాము అని చెబుతుంటే మరి ఆ 13,000 కేసులు నారా లోకేష్ చెప్తే పెట్టారా, చంద్రబాబు చెప్తే పెట్టారా? ప్రభుత్వం కంటిన్యూ ప్రాసెస్ దీనికి. ఎక్కడో చంద్రబాబు లాంటి దుర్మార్గులు కొంతమంది ఉంటారు ఈ కార్యక్రమం చేయడానికి. వాళ్ళు దొరకకుండా పనిచేస్తారు. దొరికిన వాళ్ళందరినీ పట్టుకుంటున్నాం. ఇటువంటి మళ్ళీ రాకుండా ఉక్కుపోదం పట్టేట్టుగా పరిపాలన చేస్తారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవన్నీ కూడా ఆరోపణలు చేయడం తప్ప ఆరోపణలో పసలేదు, నిజం లేదు. నాటుసార మీద, కల్తీసార మీద ఉక్కుపోదం మోపుతున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జంగారెడ్డిగూడెం మరణాలపైన ఏమన్నా ప్రభుత్వం ఎంక్వైరీ చేసే అవకాశం ఉందా? పోనీ ఇంత రాద్ధాంతం జరుగుతోంది కదా, ఎందుకు ఎంక్వైరీ చేస్తారు? అంటే చంద్రబాబు చెప్పినప్పుడల్లా ఎంక్వైరీ చేస్తామేంటి? ఇదేమన్నా పవన్ కళ్యాణ్ పార్టీ అనుకున్నారు చంద్రబాబు చెప్తే వినడానికి? ఎందుకంటే చంద్రబాబు ఎలా చెప్తారో వినడానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడు, మేము అలా సిద్ధంగా ఉంటాం. కమ్యూనిస్ట్ పార్టీలో పవన్ కళ్యాణ్ సిద్ధంగా ఉంటాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వచ్చిన వ్యక్తి, ప్రజల్లోంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఇటువంటి వాటికి బెదిరేది లేదు. ఏదో చంద్రబాబు నాయుడు అంత మాత్రాన్ని ఎంక్వైరీలు వేసేసి ఇది క్లియర్గా అసత్యాలు చంద్రబాబు మాట్లాడేది, అవి సహజ మరణాలు అని చెప్పి వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు. ఇంకా అంతకంటే ఎంక్వైరీలు ఏం కావాలంటే దానికి? అంటే అసెంబ్లీలో సీఎం చెప్పినటువంటి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ తప్పని సీఎం మీదే ప్రివిలేజ్ నోటీస్ ఇచ్చారు కదా, సో అది నిరూపించుకోవడానికైనా ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్. ఇప్పుడు వాళ్ళు ఏ రోజు సీఎం చెప్పింది కరెక్ట్ అని చెప్పన్నారండి? ఎందుకంటే సీఎం అమ్మఒడి కార్యక్రమం అని చెప్పని చంద్రబాబు నాయుడు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ 40 ఏళ్ళు రాజకీయ జీవితంలో చిన్నపిల్లలు చదువుకు డబ్బులు ఇవ్వాలని చెప్పని ఎప్పుడైతే జ్ఞానం వచ్చింది అతనికి ఏమన్నా? సుమారు 32 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది కదా. మరి ఆ రోజైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు దాన్ని మంచి అని చెప్పాడా?
చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం మీద నిప్పులు చల్లడం, ఉమ్మూయడం, ఈ ప్రభుత్వం మీద దూషించడం తప్ప ఎప్పుడైనా ఈ ప్రభుత్వంలో ఇది మంచి జరిగింది అని ఎప్పుడైనా మాట్లాడా? అటువంటి చంద్రబాబు గురించి, అటువంటి నీచుడి గురించి, అటువంటి దుర్మార్గుడి గురించి మేము అసలు ఆలోచించాల్సిన పరిస్థితి లేదు. మా ముఖ్యమంత్రి గారు, ప్రజలు, ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వమే తప్ప మిగతా వాటి గురించి మా ఆలోచించే పరిస్థితి మాకు, మా ముఖ్యమంత్రి గారికి లేదు. రైట్. మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసినటువంటి ఒకరిద్దరు మంత్రుల్లో ప్రధానంగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఏంటి మీ పైన అభిమానమా? ముందుగా మీ పేరే వినిపించింది, మీ పైన కోపమా? సార్, ఇప్పుడు అసమర్థులు పార్టీ నడుపుతుంటే ఈ విధంగా మాట్లాడతారు. ఎందుకంటే అది 12వ ఆవిర్భావ దినోత్సవం అనుకుంటా, 9వ ఆవిర్భావ దినోత్సవం, 9th ఆవిర్భావ దినోత్సవం అనుకుంటాను. దాంట్లో అంతమంది క్యాడర్ వచ్చినప్పుడు ఏం చెప్పాలి సార్? మనం ఇప్పటిదాకా ఇది చేశాము, రేపు ఇది చేయబోతున్నాము, రేపు నేను ముఖ్యమంత్రి కాబోతున్నాను, మనం ఇలా చేద్దాము అని చెప్పడంతో క్యాడర్కి అంతా కూడా జోష్ పెరుగుద్ది. ఏదో వెల్లంపల్లి, అవంతి, రాంబాబు, చంద్రశేఖర్ రెడ్డి, ఇవన్నీ క్యాడర్కి అవసరం సార్ ఏమన్నా? ఈరోజు నేను ప్రజారాజ్యంలో, నేను చిరంజీవి గారి వల్ల నేను ఇక్కడ ఎమ్మెల్యేని అయ్యాను. ఎప్పుడూ ఆయనతో గౌరవంగా ఉంటాం, ఆయనతో బాగుంటాం, అందరూ కూడా, ఆయన కూడా బాగుంటాడు. ఇతను 2 చోట్ల పోటీ చేశాడు. అంత మగోడైతే 2 చోట్ల ఎందుకు ఓడిపోయాడు సార్? అతను ఎందుకు ఓడిపోయాడు? మరి పార్టీని మేము 9 ఏళ్ళ నుంచి నడుపుతున్నాను. ఏం నడుపుతున్నావు? చంద్రబాబు డబ్బులు ఇస్తే నడుపుతున్నావు, చంద్రబాబు నడిపిస్తే నడుస్తున్నావు. నిన్న మీటింగ్ అంతా ఆయన సొంతం అనుకుంటున్నారా? అవన్నీ కూడా వెనకాల నుండి చంద్రబాబు నాయుడు ఫైనాన్స్ చేసి జనాలు తీసుకొస్తే వచ్చిన జనాలు తప్ప పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ ఉన్నారు. అది సినిమా వరకే తప్ప రాజకీయానికి మాత్రం ఎవరు పవన్ కళ్యాణ్కి ఫ్యాన్స్ లేరు. ఎందుకంటే రాజకీయంలో ఆ భారతదేశంలోనే రాజకీయంలో పనికిరాని నాయకుడు, రాజకీయంలో పనికిరాని పార్టీ ఉందంటే జనసేన, అది పవన్ కళ్యాణ్ మాత్రం. ఎందుకంటే ఒక విధి లేదు, ఒక విధానం లేదు, ఒక పద్ధతి లేదు, ఒకటి లేదు. ఇంతకుముందేమో నరేంద్ర మోడీ గారిని పాచిపోయిన లడ్డూలు అని చెప్పన్నాడు, ఈరోజు వాటిని తొక్కుడు లడ్డూలు అంటున్నాడు. అదేవిధంగా ఇంతకుముందు రాజధానికి ఇక్కడికి వచ్చినప్పుడు పెరుగన్నం తిని ఇక్కడ రాజధాని రైతులు మోసం చేస్తారని చంద్రబాబు తిట్టాడు. ఇంటికి వెళ్ళాడు, హైదరాబాద్ వెళ్ళాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, చంద్రబాబు కరెక్ట్ అని చెప్పాడు. ఎందుకంటే ఒక విధి విధానం లేని వ్యక్తులు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్ మాత్రమే. అది సూటిగా మాట్లాడుతుంటే కోపం, అతనికి ఆ కోపంతో, ఉక్రోషంతో ఏదో నా గురించి మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు తప్ప ఏదేమైనా కానీ మన చంద్రబాబు డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ పనిచేస్తాడు తప్ప ఎప్పుడైనా కానీ అతనికి ఓను రోడ్డు మ్యాప్ రోడ్డు మ్యాప్ ఏమో భారతీయ జనతా పార్టీ ఇవ్వాలంట, ఫైనాన్సింగ్ అంతా చంద్రబాబు చేస్తాడంట, వీళ్ళ ముగ్గురు కలిసి పోటీ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తాడంట. పకటి కళ్ళకు అన్నాడు తప్ప ఈ పకటి కళలు నెరవేరే కళలు కాదు. పాపం మళ్ళీ 2024 కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పటిదాకా పవర్ స్టార్ ఉన్నాడు, ఆ తర్వాత కమెడియన్ స్టార్ కూడా అయిపోతాడు. సార్, మిమ్మల్ని, మీ పేరుని కించపరిచేలా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మీరు గౌరవ మంత్రివర్యులు, నేను దాన్ని రిపీట్ చేయట్లేదు, ఎందుకంత గ్యాప్ పెరిగింది మీకు? సార్, గ్యాప్ ఏమో సార్, ఇప్పుడు వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లంపల్లి మాడితే రేపు నేను కొణిదెల గురించి మాడితే ఏమవుతాడు సార్? నాకు గౌరవం ఉంది, నాకు ఆ విధమైన వ్యక్తిత్వం లేదు కాబట్టి నేను పవన్ కళ్యాణమే పరిమితమే వాడుతున్నాను. అవన్నీ కూడా అవగాహన లేని రాజకీయ నాయకులు మాట్లాడేది. ఈరోజు ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నాను, ఉన్నది ఉన్నట్టుగా నేను మాట్లాడుతున్నాను కాబట్టి అతను కోపం రావచ్చేమో అతనికి. నేను అడిగిన దాంట్లో ఎక్కడ తప్పు ఉంది సార్ ఏమన్నా? ఇప్పుడు నీ 9 ఏళ్ళ జీవితంలో 2014 ఏమో వాళ్ళకి మద్దతు పలిగావు, 2019 ఏమో చంద్రబాబుకు మెయిల్ చేయడానికి ఏదో యాంటీ ఓటింగ్ తేడా వస్తుందేమో అని చెప్పిన ఉద్దేశంతో విడిగా పార్టీ పెట్టావు. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్లస్ వద్దు అని చెప్పి విడిగా పార్టీ పెట్టి చంద్రబాబుని మోస్తానికి ప్రయత్నం చేశావు. మళ్ళీ ఈరోజు 2024 చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉందని చెప్పడానికి అతను రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాలండి? ఇప్పుడు అతను చేసేది ఏంటంటే బీజేపీకి, చంద్రబాబుకి ఇతనికి బ్రోకరేజ్ చదవడానికి పనిచేస్తాడు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు ఎక్కడ కనబట్టలేదు. అతనికి ఓన్లీ బ్రోకరేజ్ వరకే పనిచేస్తుంది. ఒకప్పుడు ప్రజారాజ్యంలో చాలా సన్నిహితంగా ఉన్నారు కదా మీరంతా, ఎందుకు ఇంత గ్యాప్? మరి రాజకీయాలు వేరు, పర్సనల్గా మాట్లాడుకోవడం వేరు. పవన్ కళ్యాణ్తో నాకు ఇంతకుముందు వ్యక్తిగత పరిచయం ఎప్పుడు లేదు, అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. అదేవిధంగా నాకు ఎప్పుడు ఆయన వ్యక్తిగతంగా టార్గెట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఏదైనా మా రాష్ట్ర ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు ఖండించడం నా బాధ్యత. అదేవిధంగా అతను తప్పు చేసినప్పుడు, తప్పు మాట్లాడేటప్పుడు తప్పు అని చెప్తాను నేను. అందుకని అతనికి కోపం రావచ్చు, అతని విజ్ఞతగా వదిలేస్తున్నాను. అతను వ్యక్తిగతంగా వెళ్తాడా అనేది అతని విజ్ఞతగా వదిలేస్తున్నాను తప్ప వ్యక్తిగతంగా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు. మసీదులు, చర్చిల మీద లేని నియంత్రణ దేవాలయాలపైన ఎందుకు? టీటీడీకి సంబంధించినటువంటి అంశాలను కూడా మేము పరిశీలిస్తామని పవన్ కళ్యాణ్ అన్నారు. సో ఒక దేవాదాయ శాఖ మంత్రిగా మీరు ఏం సమాధానం ఇస్తారు దీనికి? సార్, 2014 నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, బీజేపీ కలిసే కదా పరిపాలన చేసింది. మరి ఆ రోజు మరి టీటీడీ గురించి ఎందుకు ప్రశ్నించలేదు?
ఆ రోజు దేవాలయాల గురించి ఎందుకు ప్రశ్నించలేదు? అదే మా విజయవాడలో 40 గుళ్ళు నిర్దాక్షంగా కూల్చేసిన రోజు నాడు, రాత్రే పొక్కలతో కూల్చేసి విగ్రహాలు తీసుకెళ్లి చెత్త కుండేసులో పడేసిన రోజు నాడు, ఆ రోజు హిందూ మతం గుర్తురాలేదా పవన్ కళ్యాణ్కి? గోదావరి పుష్కరాలతో బోయపాటి షూటింగ్ అని చెప్పని 30 మందిని పొట్టం పెట్టుకున్నప్పుడు ఆ రోజు హిందువులు గుర్తురాలేదా పవన్ కళ్యాణ్కి? ఈరోజు ఎందుకు గుర్తుకొచ్చారు? ఈరోజు హిందుత్వానికి ఏం జరుగుతుంది ఇక్కడ? హిందూ దేవాలయాలు ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో నేను చాలా గర్వంగా చెప్పుకోగలుగుతాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 70 కోట్లతో మా అమ్మవారి గుడిని అభివృద్ధి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి కూడా ఇవ్వలేదు. అటువంటిది చంద్రబాబు కూల్చేసిన దేవాలయాలను కూడా మేము నిర్మిస్తున్నాం. మేము నిర్మాణం చేసి అక్కడ అద్భుతంగా దేవాలయాలను పునర్నిర్మిస్తున్నాం. వాటన్నిటిని మెచ్చుకోవాల్సింది పోయి ఏదో హిందూ దేవాలయాలకు అన్యాయం జరుగుతుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక చట్టం పెట్టారా వాటికి ఏమన్నా? మరి ఇంతకుముందు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీకు తెలియదా మీకు ఇవన్నీ చేయాలని చెప్పని? ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఒకలాగా, బయటికి వచ్చాక ఒకలాగా, అంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు గజనీలాగా ఉంటారు, వాళ్ళకి ఏం మర్చిపోతారే ఉండదు. అందుకని ఇప్పుడు ప్రభుత్వంలో వచ్చాక ఏదైతే సెంటిమెంట్ ఉంటాయో వాటిని రెచ్చగొడదామని చెప్పని, మతాల మధ్య కులాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పని, కుల మతాల మధ్యలో చిచ్చు పెట్టి ఓట్లు తీసుకోవాలి దిక్కుమాలను ఆలోచన తప్ప పవన్ కళ్యాణ్కి చిత్తశుద్ధి ఉంటే స్ట్రైట్గా రమ్మని చెప్పండి. ఎన్నికల ముందు 2019 ముందు ఎన్నికల ముందు ఏం చెప్పాడు? మా పిల్లలు క్రిస్టియన్ అని చెప్పాడు. అదేవిధంగా హిందువులకి గొడవలకి ప్రోత్సహిస్తారని చెప్పి మాట్లాడిన వ్యక్తి ఈరోజు హిందువులకి ఏమో జిందాబాద్ అంటున్నాడు, ఇతర కులాలను కించపరుస్తున్నాడు. ఇవన్నీ కూడా రాజకీయాల్లో చంద్రబాబు డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఆడే నీచ రాజకీయాలు తప్ప ఇందులో ఏది వాస్తవం లేదు. ఇందులో వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను, ఇందుకోసం పొత్తులకు కూడా సిద్ధమని ఆయన చేసినటువంటి ప్రకటన. రేపు ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తే వైసీపీ ఎలా ఎదుర్కొంటుంది? సార్ ఇదేం కొత్త ఏం కాదు. 2014 నుంచి వాళ్ళ సంసారం నడుస్తుంది. మధ్యలో సంసారంలో కావాలని విభేదాలు సృష్టించినట్టు బయటికి పనిచేశారు తప్ప వాళ్ళు ఎక్కడా కూడా చెక్కు చెదరలా, వాళ్ళ సంసారం బాగానే జరుగుతుంది. 2019లో కూడా చంద్రబాబు డైరెక్షన్లోనే విడిగా అక్కడ లోకేష్ దగ్గరేమో కమ్యూనిస్ట్ పార్టీని పెట్టాడు. ఎక్కడైతే తెలుగుదేశం మామూలుగా వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ ఉంటుందో అక్కడ తెలుగుదేశం స్ట్రాంగ్ ఉన్న చోట జనసేన పార్టీ వీక్గా పెట్టుకొని అట్లా చేసుకున్నాడు. ఇప్పుడు 2024 కూడా మళ్ళీ చంద్రబాబుని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆలోచనతో ముందుకెళ్తున్నాడు అతను. దాంట్లో ఇవన్నీ మాకు తెలిసిన విషయాలే. వీళ్ళు గుంపుగా వచ్చినా, వీళ్ళు సింగల్గా వచ్చినా మా ముఖ్యమంత్రి గారు సింగల్గానే పోటీ చేస్తారు. మళ్ళీ 2024లో కూడా జగన్ అనే మాట మీరు వింటారు ఆ రోజు కూడా. అంటే ఇక్కడ టీడీపీ కానీ జనసేన కానీ విపక్షాలన్నీ అవన్నీ కూడా కొన్ని లెక్కలు వేసుకుంటున్నాయి. 40% ఓట్ షేర్ టీడీపీకి వచ్చింది, ఒక 7% జనసేనకు వచ్చింది. ఇవి కలిస్తే 47% అవుతుందని, 50% ఓట్ షేర్ ఉన్నటువంటి వైసీపీకి గత ఎన్నికలది కొంత తగ్గితే గెలుపు సులభమని మళ్ళీ ఈ రెండు పొత్తు పెట్టుకోవడం వల్ల అధికారంలోకి రాబోతాయి జనసేన టీడీపీ అనేది. ఈ లెక్కలను ఎలా చూస్తారు? ఇవన్నీ కాకి లెక్కలు సార్. ఇవన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు ఈ లెక్కలతోనే రాజకీయం చేస్తుంటాడు. మాకు ఈ లెక్కలు ఎత్తులు పొత్తుల గురించి మాకు అవసరంలా. మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నమ్ముకున్నారు. ప్రజలు మా జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్నారు. వాళ్ళు ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని కుట్రలు చేసినా కానీ, ఎన్ని జిత్తులు చేసినా కానీ మాకేం భయపడే పరిస్థితి లేదు. చంద్రబాబు కంటే ప్రజా వ్యతిరేకత ఉంటుంది కదా తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజా వ్యతిరేకత. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వంలో జనసేనకి న్యాయం జరుగుతుంది, తెలుగుదేశానికి న్యాయం జరుగుతుంది, బీజేపీకి న్యాయం జరుగుతుంది. ఇదివరకు గతంలో జన్మభూమి కమిటీలు అని చెప్పని ఓన్లీ తెలుగుదేశం మాత్రమే పథకాలు ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు ప్రతి ఒక్కటి కూడా గ్రామ సచివాలయాలతో, వార్డు సచివాలయాలతో నేరుగా అర్హత ఉన్న ప్రతి వాడికి కూడా సంక్షేమ పథకం అందే విధంగా అందులో మా సంక్షేమ పథకాల్లో జనసేనలు ఉన్నారు, అదేవిధంగా తెలుగుదేశం ఉన్నారు, బీజేపీ ఉన్నారు, అందరూ కూడా ఉన్నారు. అందుకనే ఈరోజు మాకు వ్యతిరేకత ఓటు అనేది మాకు ఉండదు. ఇంకా మా ప్రభుత్వం ఓటు పెరుగుతుంది తప్ప తగ్గే పరిస్థితి ఉండదు. తగ్గేదంతా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కే. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. వీళ్ళిద్దరూ ముగ్గురు కలిసినా కూడా 23 కాదు కదా, సింగిల్ డిజిట్కి పరిమితం అవుతా మాత్రం వాస్తవము. మొన్న మా కొడలాని గారు చెప్పారు, సింగల్గా 160 సీట్లు పోటీ చేసే సత్తా ఏ పార్టీకి ఉందా అని చెప్పని ఏ ఒక్కరైనా సమాధానం చెప్పారా? అందుకని ఈరోజు సింగిల్గా పోటీ చేయడం కానీ, సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కానీ, మిగతా వాళ్ళందరినీ చిత్తు చేయడం కానీ, మిగతా వాళ్ళని ఓడిచేది కానీ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి, ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఇంకా వేరే వాళ్ళకి స్థానమే లేదు. అంటే పవన్ కళ్యాణ్ మాటలను బట్టి చూస్తే టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా కలిసే అవకాశం ఉందని ఏమైనా అనుకుంటున్నారా? అది వాళ్ళ ఇష్టం సార్. బీజేపీ కలుపుకుంటాడా, కాంగ్రెస్ని కలుపుకుంటాడా, కమ్యూనిస్ట్ని కలుపుకుంటాడా, బీఎస్పీని కలుపుకుంటాడా, లేకపోతే ఆప్ను కలుపుకుంటాడా, అదే అతని ఇష్టం. అతను సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు కాబట్టి, దమ్ము ధైర్యం ఉంటే సింగిల్గా రమ్మని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నాడు కదా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. రాజకీయాల్లో 170 సీట్లు నుంచో పెట్టమని చెప్పండి మగోడైతే కనుక.
అంతే తప్ప కమ్యూనిస్ట్ పార్టీ కాళ్ళు పట్టుకొని బీఎస్పీ కాళ్ళు పట్టుకొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళ కాళ్ళు కట్టుకొని చేసే రాజకీయమా? అది ఒక రాజకీయ పార్టీయా? ఇటువంటి ఆంధ్ర రాష్ట్రానికి అవసరమా? దీనివల్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఏ ఉపయోగం? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పానండి. రైట్ సార్, ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది, అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలతో ఈ ప్రభుత్వం ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో తన పార్టీ శ్రేణులకు పిలిపించారు. ఎన్నికలకు రెడీగా ఉండండి, ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరిగిపోతుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎన్నికలు రావచ్చు అని. నిజానికి ముందస్తుకు వెళ్లే ఆలోచన ఏమైనా ఉందా? సార్, ఇప్పుడు లోకల్ బాడీస్ ఎలక్షన్స్ జరిగి ఎన్నాళ్ళు అవుతుందండి? బద్వేల ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయండి? తిరుపతి బై ఎలక్షన్స్ ఎప్పుడు జరిగినాయండి? ఏ విధంగా రిజల్ట్ ఇచ్చారు ప్రజలు? ఎన్ని ఎలక్షన్స్ వచ్చినా, ఎన్ని ఎన్నికలు వచ్చినా అన్నిట్లో కూడా వైఎస్ఆర్సీపీకే దీవించారు. ఎక్కడా జనసేనని కానీ, తెలుగుదేశాన్ని కానీ, బీజేపీని కానీ ఎక్కడా కూడా దీవించిన పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి గారికి ప్రజల మీద విశ్వాసం ఉంది. ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు మాకు మంచి చేస్తారు నమ్మకం ఉంది. అవి ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ ఎంతమంది వచ్చినా కూడా ఏమీ పీకలేరని చెప్తున్నాను. మీరేమో చంద్రబాబు నథింగ్ అంటారు, మీరు అంటారు, సీఎం గారు అంటారు, అందరూ అంటారు. కానీ అచ్చెన్నాయుడేమో 160 సీట్లలో గెలవబోతున్నామని చెప్తున్నారు. మీ టీవీ ద్వారా మనం మా కొడాల నాని గారు ఇచ్చిన సవాలే మళ్ళీ స్వీకరించమని చెప్పండి. 160 సీట్లు కనుక చంద్రబాబు పోటీ చేస్తే ఆయన రాజకీయాలను తప్పుకుంటున్నాడు. దానికి ఏమైనా స్పందించారా? 160 సీట్లు పోటీ చేయమనండి. ఆ పోటీ చేయడానికి సత్తా లేని వాళ్ళు 160 సీట్లు ఎలా గెలుస్తారు సార్? పార్టీ లేదు, బొక్క లేదు అని చెప్పని తిరుపతిలో అన్నం తింటూ మాట్లాడే ఎవరన్నా అబద్ధం చెప్తారా? అన్నం తింటూ ఎవరన్నా అన్నం తినేప్పుడు నిజాలు మాడతారు. పార్టీ లేదు, బొక్క లేదని చెప్పి మాట్లాడిన మాటలు ఈరోజు 160 సీట్లు అంటే చాలా కామెడీగా ఉంది అంతా కూడా. క్యాబినెట్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తానంటూ గతంలోనే, అంటే 2.5 ఏళ్ల తర్వాత పూర్తిగా కొత్త క్యాబినెట్ వస్తుందని ముఖ్యమంత్రి జగన్ గారు ప్రమాణ స్వీకారం రోజే చెప్పారు. సో ఇవన్నీ చూస్తుంటే త్వరలో క్యాబినెట్లో మార్పులు జరుగుతాయని అంటున్నారు కదా. పూర్తిగా క్యాబినెట్, ఇప్పుడున్నటువంటి క్యాబినెట్ వెళ్ళిపోయి కొత్త క్యాబినెట్ రాబోతోందా? సార్, ఇది ఒక పరిపాలనలో మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం ఇది. ఆయన మొట్టమొదటి వైసీఎల్ మీటింగ్లోనే చెప్పాడు. ఆయన 2.5 సంవత్సరాలకే ఈ క్యాబినెట్ ఉంటుందని చెప్పని. అది పరిపాలనలో భాగం కాబట్టి అదంతా ముఖ్యమంత్రి గారు నిర్దేశిస్తారు. ముఖ్యమంత్రి గారు ఏమి నిర్దేశిస్తే అదంతా కూడా మేమందరం కూడా పాటిస్తుంది తప్ప దీంట్లో వేరే అభిప్రాయమైన ఉండదు. మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయమే మా అందరికీ కూడా శిరోధార్యం. ఆయన రాష్ట్ర ప్రభుత్వం మంచి కోసం, రాష్ట్ర ప్రజలకి సేవ చేసే విషయంలో ఆయన ముందుకు తీసుకుంటాడు కాబట్టి ఆ విషయాన్ని అందరూ కూడా ఏకీభవిస్తూ ప్రతి వాళ్ళు కూడా వైసీఎల్పీలో మొత్తం కూడా వారికే అధికారం ఇవ్వడం జరిగింది అంతా కూడా. అంటే ఆ రోజు మీటింగ్ ద్వారా ఏం చెప్పారు? క్యాబినెట్ పూర్తిగా ప్రక్షాళన ఉంటుందన్నారా? అంటే క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ అనేది 100% మార్పులు ఉంటాయని చెప్పారా? ఎట్లా సార్, ఇవన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. భవిష్యత్తు కార్యాచరణ కోసం ఏం చేస్తే మంచిదని చెప్పి ఆయన ఆలోచన చేస్తుంటారు. ఆయన ఆలోచన విధానం మీద నడుస్తుంది తప్ప దీంట్లో ఏది కూడా లీకులు, బ్రేకులు, షేకులు ఏమి ఉండవు దీంట్లో ఏమి. ఆయన పరిపాలన దృష్టిలో ఏ విధంగా చేస్తే మంచిది అనేది, దానివల్ల రాష్ట్ర ప్రజలకు వచ్చే మంచి ఏంటి, అదేవిధంగా ప్రభుత్వానికి, అదేవిధంగా పార్టీ కూడా ఏది మంచి జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆలోచన చేస్తారు. కాబట్టి ఇది పూర్తిగా కూడా ఆయన నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. దీని గురించి మనం పెద్దగా ఆలోచించకుండా ఉంటే మంచిదనేది నా యొక్క భావన. అంటే కొంతమంది సీనియర్లు కంటిన్యూ అవుతారనే టాక్ నడుస్తోంది. వాస్తవం అవ్వచ్చు, కాకపోవచ్చు, ఏదైనా కానీ వెల్లంపల్లి శ్రీనివాస్ గారు మళ్ళీ కంటిన్యూ కాబోతున్నారా? ఏంటి ఆ సమాచారం ఏదైనా ఉందా? మీ అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు మీరు అట్లా కంటిన్యూ కావాలని. సార్, ఒకటి అభిమానులు కోరుకోవడం తప్పులేదు, ఎవరికైనా ఆశ ఉండడం తప్పులేదు. కానీ అక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయాన్ని బట్టి నిర్ణయం ఉంటుంది తప్ప, అంతే తప్ప మనం దాని గురించి ఎక్కువగా ఆలోచించేది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి గారు ఏది మంచో ఏది చెడో అన్నీ తెలిసిన వ్యక్తి. ఏది చేస్తే ప్రభుత్వానికి, ప్రజలకి, పార్టీకి మంచిదో ఆయనకి తెలుసు. ఆయన చేసే నిర్ణయం గురించి మనం అసలు మాట్లాడడానికి మంచి పద్ధతి కాదు. తప్పకుండా ఆయన నిర్ణయం ఏ విధంగా చేస్తారో ఆ నిర్ణయాన్ని శిరసావహించడమే మా యొక్క బాధ్యత. ముఖ్యమంత్రి గారు ఏ బాధ్యత చెప్పినా కానీ చక్కగా దాన్ని చేసి దాన్ని విజయవంతం చేయడమే నా యొక్క ఆలోచన విధానం కూడా. తప్పకుండా సార్, అది కరెక్టే మీరు అన్నది. అయితే అది ఎప్పటి లోపల జరగచ్చు? ఏమన్నా ఈ మంత్ ఆఖరి లోపల అంటున్నారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ, కొంతమంది ఏమో ప్లేనరీ తర్వాత అంటున్నారు. ఏమన్నా సమాచారం ఉందా మీకు? సార్, మీరు ముఖ్యమంత్రి గారిని అడిగే ప్రశ్నలు నన్ను అడుగుతున్నారు సార్. మీరు దయచేసి దీన్ని వేరే టాపిక్లోకి వెళ్ళి దీన్ని పరిమితం చేస్తే బెటర్. ఎందుకంటే ఊహలు అవన్నీ మనకు అనవసరం సార్. ఇవన్నీ ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఉంది. ఆ నిర్ణయం ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అవుతుందో ఆ రోజు అవుతుంది అంతే. ప్రతి గడపకు కనీసం 3 సార్లు వెళ్ళాలి, గడప గడపకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉందని మొన్న మీటింగ్లో మీకు వైసీఎల్పీ మీటింగ్లో జగన్ గారు దిశానిర్దేశం చేశారు కదా. ఈ సర్వేల్లో వెళ్ళిన తర్వాత కూడా సర్వేల్లో
ఎవరి మీదైనా మంచి రిపోర్ట్ రాకపోతే వాళ్ళకి టికెట్లు ఇవ్వనని కూడా చాలా కరాఖండిగా ఆయన చెప్పేశారు. అందులో భాగంగా మాట్లాడుతున్నప్పుడు కొంతమంది మీద తీవ్ర వ్యతిరేకత ఉంది అని అన్నారు. నిజానికి ఇప్పుడున్నటువంటి 151 మంది ఎమ్మెల్యేల పైన ఎంతమంది పైన తీవ్ర వ్యతిరేకత ఉంది? ఎందుకంటే మీరు అనుకున్నంత సులభంగా టీడీపీ ఓకే, మీరు టీడీపీని తక్కువగా మాట్లాడతారా, చంద్రబాబు నాయుడు గారు తక్కువగా మాట్లాడతారా అని మీ పార్టీ ఎమ్మెల్యేల పైన అసంతృప్తి ఉందా లేదా? సార్ ఇప్పుడు మా ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా ఆ మాట మాట్లాడలేదు. ఆయన మాట్లాడింది ఏంటంటే మనకి కరోనాలో కొంత ఇబ్బంది అయింది కాబట్టి మన పరిపాలనలో కొంచెం నేరుగా చాలామంది అందుబాటులో లేకపోయారు. అందరూ కూడా రేపు ఏప్రిల్ ఉగాది నుంచి ప్రతి వాళ్ళు కూడా గడపకి తిరగండి, వాళ్ళకి ఇచ్చిన సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియజేయండి, అదేవిధంగా ఏదన్నా వాళ్ళ దగ్గర సమస్యలు ఉంటే తీసుకొని వాటిని పరిష్కరించండి, ప్రజలతో మమేకం అవ్వండి, తద్వారా మనకి వచ్చే ఎన్నికల్లో ఫలితాలు బాగుంటాయి, అదేవిధంగా ప్రజల కష్టాలు నేరుగా మీరు తీర్చిన వాళ్ళు అవుతారని చెప్పని ఒక మంచి ఉద్దేశం చెప్పారు ఆయన. దాన్ని పాజిటివ్ సెన్స్ తీసుకుంటే కనుక అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి మనం గడపకి వెళ్తే వారి యొక్క సమస్యని తక్షణమే పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని వినియోగించుకొని మీరు అందరూ కూడా పార్టీని బలోపేతం చేయండి అని చెప్పని మా ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం చేశారు. కాబట్టి అది చాలా మంచి పద్ధతి, అది ప్రతి ఒక్కళ్ళు అవలంబించాలనేది నా యొక్క అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉందని గ్రహించి ప్రజల దగ్గరికి పంపిస్తున్నారా ఏంటి? టీడీపీ ఇదే మాట కదా అంది, చంద్రబాబు నాయుడు గారు ఇదే అన్నారు కదా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది కాబట్టి గ్రహించారు కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలోకి తోస్తున్నారు, వెళ్ళండి, ఇన్ని రోజులు అనుకూలంగా ప్రజలకు మధ్యలో లేరు కాబట్టి ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళండి అని సీఎం చెప్తున్నారని. సార్ మీరు నా కాన్స్టిట్యున్సీకి వస్తే నేను ఆల్మోస్ట్ ఏ రోజు నా టూర్ లేకపోయినా కానీ మంత్రిగా నాకు షెడ్యూల్ కొంచెం ఫ్రీగా ఉండగానే నేను కాన్స్టిట్యున్సీలో డివిజన్లోకి వెళ్తాను. నేను అది ఆనవాయితీగా జరిగేదే. అది ఏదో చంద్రబాబు దాని ప్రజల్లో వ్యతిరేకత ఉంది అనేది ఉత్తి మాటలు ఇవన్నీ కూడా ప్రజల్లో వ్యతిరేకత కాదు. ప్రజల్లో ఎవరైనా ఇబ్బందులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి, అదేవిధంగా మేము ఇచ్చిన పథకాలు నేరుగా చేరుతున్నాయా లేదా, చక్కగా వస్తున్నాయా లేదా, వాటిలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి నేరుగా మనం వెళ్ళి మాట్లాడితే గడపకి ఇప్పుడు మన ఆఫీస్కి వస్తే కంటే వాళ్ళ గడపకి వెళ్తే వాళ్ళకి బాగుంటుందని ఉద్దేశంతో వెళ్ళమన్నారు తప్ప ప్రజా వ్యతిరేకత ఉందని కాదు. ప్రజలతో మమేకం అవ్వండి, ప్రజలకి మనం చేస్తున్న మంచి చెప్పండి, చంద్రబాబు చేస్తున్న చెడు ప్రచారాన్ని ప్రజల దృష్టికి వెళ్ళనీయకుండా చేయాలనేది మా భావం తప్ప ఏదో చంద్రబాబుకి భయపడో పవన్ కళ్యాణ్కి భయపడో మేము ఎలా అధికార పార్టీలో ఉన్నాం కాబట్టి ప్రజలకి మేము చేరువైతే మంచిదవుతున్న ఉద్దేశంతో చెప్పారు తప్ప ఇందులో మనం కొత్తగా రాజకీయాలు ఎత్తకాల్సిన పరిస్థితి లేదు సార్. అంటే గడపకు వెళ్ళినటువంటి వైసీపీ ఎమ్మెల్యే ఏం చెప్తారు ప్రజలకి? మేము చేసుకున్న మా జగన్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, కాలర్ ఎగరేసుకొని వెళ్తాం ఈరోజు అందరం కూడా. మేము ఈరోజు మీ ఇంట్లో మీ పిల్లలకి అమ్మఒడి ఇస్తున్నాం, మీ పిల్లలకి జగనన్న విద్యాదీవెన ఇస్తున్నాం, జగనన్న వసతి దీవెన ఇస్తున్నాం, గోరుముద్ద పెడుతున్నాం, ఆరోగ్యశ్రేణి బలోపేతం చేశాం, మీకు ఇంటి స్థలం ఇచ్చాము, ఇన్ని ప్రోగ్రామ్స్ ఈబీసీ ఇచ్చాం, చేయూతి ఇచ్చాం, తోడు ఇచ్చాం, చేదోడిచ్చాం, అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ప్రజల్లోకి పూర్తిగా ఒక్కొక్క కుటుంబానికి ప్రతి ఇంట్లో 4-5 పథకాలు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అందుకనే నేరుగా మేము వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతాం. వాళ్ళకేమన్నా దాంట్లో సంక్షేమ పథకాల్లో అర్హత ఉండి కనుక వాళ్ళకి రాకపోతే వాటిని అన్నింటినీ కూడా తప్పకుండా మళ్ళీ వాళ్ళకి అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందరం పనిచేస్తాము. రాష్ట్ర ప్రజలతో కలిసి మేమందరం కలిసిమెలిసి ఉండడం, కలిసి వాళ్ళతో పాటు పరిపాలన చేయడమే మా యొక్క ధ్యేయం. రైట్. ఇప్పటికే పీకే కొంత సర్వే గ్రౌండ్ లెవెల్లో చేసిన తర్వాత ఒక రిపోర్టు సీఎంకి ఇచ్చారని అంటున్నారు. ఆ రిపోర్టు ఏ రకంగా ఉంది సార్? సరే ఏమి మాకు తెలుసు, పీకే సర్వే చేశాడా, సీఎం గారికి ఇచ్చాడా తెలియదు. మాకు ఆల్రెడీ ఏ రోజు ప్రజలతో ఉంటే ప్రజల సర్వేనే మా సర్వే తప్ప మాకు వేరే సర్వేలో అవసరం లేదు. మేమైతే ఆల్మోస్ట్ ప్రజల్లో ఉంటున్నాం, ప్రజలతో పాటు కలిసి పనిచేస్తున్నాం, ప్రజల కష్టాల్లో మేము ఉంటున్నాం, ప్రజలు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి తప్పకుండా అదే అభివృద్ధి చెందాలి, అదే వృద్ధి చెందాలని మా ముఖ్యమంత్రి గారిది మా ఆలోచన కూడా. రైట్. ఇక్కడ బీజేపీకి సంబంధించి ఒక కామెంట్ ఒకటి వచ్చింది. గతంలో టీడీపీ తమను తొక్కేయాలనుకుంటే ప్రజలు చంద్రబాబునే దొక్కేశారని, అంటే ప్రజల్లో ఒక మార్పు వస్తే ఎవరినైనా తొక్కేస్తారు, వైసీపీని కూడా దొక్కేస్తారని జీవీఎల్ నరసింహారావు గారు అన్నారు బీజేపీ నుంచి. సార్ నాకు అంటే ఏమి ఇబ్బంది లేదు కానివ్వండి, జీవీఎల్ నరసింహారావు గారు, సోము వీర్రాజు ఎవరైనా ఒక్కళ్ళైనా పబ్లిక్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారా? ఒక్కళ్ళు. సీఎం రమేష్, తర్వాత సుజనా చౌదరి, చాలామంది సోకాళ్ళు లీడర్స్ అంతా ఉన్నారు. ఎవరైనా ఒక్కళ్ళు ఒక ఓటు ద్వారా గెలిచిన వాళ్ళు ఉంటే కనుక నేను వాళ్ళకి సమాధానం చెప్పచ్చు సార్. నరేంద్ర మోడీ గారి భిక్షతో, నరేంద్ర మోడీ గారి దయతో వీళ్ళు పదవులు అనిపిస్తున్నారు. ఒక్కరోజు ప్రత్యక్షంగా నేను మళ్ళీ జీవీఎల్ గారు కావచ్చు, సోము వీర్రాజు కావచ్చు, వాళ్ళందరికీ కూడా నేరుగా స్టేట్ గురించి మాట్లాడను. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా మీద భారతీయ జనతా పార్టీ నేరుగా పోటీ చేస్తుందా, ఆ దమ్ము ధైర్యం వాళ్ళకుందా, డిపాజిట్లు రప్పించుకోగలుగుతారా, వాటికి సమాధానం చెప్పండి చాలు. ఆంధ్ర రాష్ట్రం గురించి జీవీఎల్ గారితో మాట్లాడదాం. మనం పశ్చిమ నియోజకవర్గంలో పోటీ చేయమని చెప్పండి, బీజేపీ పోటీ చేయమని చెప్పండి, డిపాజిట్ తెచ్చుకోమని చెప్పండి, ఆ రోజు మాట్లాడమని చెప్పండి. జీవీఎల్ గారిని కానీ, సోము వీర్రాజు గారిని కానీ, లేకపోతే సీఎం రమేష్ కానీ, సుజనా చౌదరి కానీ
వీళ్ళందరూ కూడా నరేంద్ర మోడీ గారి దయతో రాజ్యసభ సభ్యులుగా అయ్యారు, నరేంద్ర మోడీ గారి దయతో ఎమ్మెల్సీలు అవుతున్నారు, నరేంద్ర మోడీ గారి దయతో భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు అవుతున్నారు. ఇదిగో నా వల్ల ఇది నేను గెలిచాను అని చెప్పే సత్తా వీళ్ళు ఎవరికైనా ఉందా? వాళ్ళు ఎందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడతారు? ఆంధ్ర రాష్ట్రానికి మేలు చేయడానికి పోలవరం ప్రాజెక్టు నిధులు ఇప్పించండి, ప్రత్యేక హోదా ఇప్పించండి, రైల్వే జోన్ ఇప్పించండి, కడపకి స్టీల్ ప్లాంట్ని ఇప్పించండి, మన విశాఖ స్టీల్ ప్లాంట్ని కాపాడండి. ఇవన్నీ చేయాల్సింది పోయి ఈ వైసీపీ ప్రభుత్వం ఊబిలో ఉండిపోయింది, అప్పుల్లో ఉండిపోయింది, తర్వాత అవినీతిలో కూరిపోయింది. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు నమ్మరు సార్. ఇవన్నీ చంద్రబాబు చెప్పాడు సార్. ఇవన్నీ చంద్రబాబు చెప్తేనే 2019లో చంద్రబాబు గోప పగిలిపోయింది ఆ రోజు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవరు పట్టించుకుంటారు? ఇవన్నీ కూడా అంటున్నారు, కడప స్టీల్ ప్లాంట్ అంటున్నారు, రైల్వే జోన్ అంటున్నారు. ఇవన్నీ మాట్లాడుతున్నటువంటి వైసీపీ ఎందుకు గట్టిగా నిలదీసి ఏది సాధించలేకపోయింది? ప్రత్యేక హోదా అయినా సరే ఏదైనా కానీ మీరు ఒకసారి పార్లమెంట్ కావచ్చు, నరేంద్ర మోడీ గారిని కలిసినప్పుడు కావచ్చు, సీఎం గారు అమిత్ షాని కావచ్చు, ప్రతి కలిసినప్పుడల్లా కూడా వీటి గురించి అడుగుతున్నారు. అంతే తప్ప చొక్కా పట్టుకొని లాగితే వస్తాయంటే ఇవన్నా. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా పూర్తిగా కూడా వాళ్ళు ఓన్గా వాళ్ళ ప్రభుత్వం ఏర్పడి ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం మీద కనుక ఆధారపడి ఉంటే ఇవన్నీ కూడా మనం గట్టిగా తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు వాళ్ళిస్తే తీసుకునే పరిస్థితులు ఉన్న తప్ప ఏముందంటే పోరాటానికి ఏం చేయగలుగుతాం? గతంలో ప్రత్యేక హోదా కోసం ఐదుగురు ఎంపీలు రాజీనామా చేశారు. ఆ రోజున ప్రత్యేక హోదా ఇచ్చారు వాళ్ళు ఏమన్నా? అందుకని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతతో ఉంటూ అవన్నీ మంచిగా తీసుకురావాలి, కంపల్సరీగా అడుగుతూనే మా యొక్క సాధించుకోవాలని చెప్పి ఆలోచనతో ఉందాం తప్ప ఈ భారతీయ జనతా పార్టీ లాగా, తెలుగుదేశం లాగా, చంద్రబాబు లాగా ఏ అండగా గొడుగెత్తే పరిస్థితే కాదు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు కాబట్టి రెండు ప్రభుత్వాలు సమన్వయంతో పనిచేస్తేనే రాష్ట్ర అభివృద్ధి ఉంటుందని చెప్పి మా యొక్క లక్ష్యం. అది జీవీఎల్కి కానీ సోమవీరస్ కానీ అర్థం కావట్లేదు. ఇప్పటికైనా జీవీఎల్ గారు వెళ్ళి నరేంద్ర మోడీ గారిని అయ్యా మా రాష్ట్రానికి ఇవి ఇప్పించండి అని చెప్పి అడగమని చెప్పండి, పవన్ కళ్యాణ్ నిలదీయమని చెప్పండి. వాళ్ళు మిత్రపక్షంలో ఉన్నారు, వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి, వాళ్ళ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మాట్లాడాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. మా ప్రయత్నం ప్రతిపక్షంగా మేము చేయాల్సిన పని మేము చేస్తున్నాం. అది గమనించాలి తప్ప ఊరికే ప్రతిసారి ఇప్పుడు చంద్రబాబు లాగా ఇప్పుడు మేము నరేంద్ర మోడీ గారిని అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి చంద్రబాబు అడిగితే ఏమైందండి, ఏమైనా జరిగిందా? చెప్పాక మా ఎంపీలు 5 రాజీనామా చేశారు ప్రత్యేక హోదా గురించి, ఇచ్చారు ప్రత్యేక హోదా. అందుకని దాన్ని ఏ విధంగా సాధించాలని ఒక లౌక్యంతో ముందుకెళ్తున్నాం తప్ప పోరాడాలంటే వీళ్ళకంటే ఎక్కువ సోనియా గాంధీతోనే పోరాడిన వ్యక్తి అండి మా జగన్మోహన్ రెడ్డికి. అదే సార్ చెప్పేది. ఇప్పుడు మీరు ఇందాక ఎందుకు ప్రశ్నించారు? ఆ రోజు సోనియా గాంధీ అంత పవర్ఫుల్గా ఉంటేనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించి బయటకు వచ్చి పాప అనేక కేసులు, తప్పుడు కేసులు పెట్టినా కానీ ఆయన ధైర్యంగా నుంచున్న వ్యక్తి. అదేవిధంగా ఈరోజు చెప్పారు, ఆ రోజు 25 కనుక ఎంపీలు వస్తే కనుక మనం గట్టిగా అడగడానికి అవకాశం ఉంటుందని. కానీ ఈరోజు వాళ్ళకి దానికంటే ఎక్కువ అధికారం వాళ్ళకి వచ్చింది భారతీయ జనతా పార్టీకి. అందుకని మన పవర్ సరిపోవట్లేదు కాబట్టి తప్పకుండా మా వాదన వినిపిస్తున్నాం, రాజ్యసభలో వినిపిస్తున్నాం, పార్లమెంట్లో వినిపిస్తున్నాం, అనేక విధాలుగా మేము ప్రయత్నం చేస్తున్నాం, సాధించడానికి ప్రయత్నం చేస్తున్నాం. దానికి ఆంధ్ర రాష్ట్రంలో బీజేపీ కూడా మాకు సహకరించాలని మాత్రం కోరుకుంటున్నాను నేను. రైట్, మీలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. మనం మాట్లాడిన మొత్తం చూస్తుంటే జనసేనకి సవాల్ విసిరారు, టీడీపీకి సవాల్ విసిరారు, బీజేపీకి మీ కాన్స్టిట్యుయెన్సీలో వచ్చి పోటీ చేయమని సవాల్ విసురుతున్నారు. ఎందుకు అంత ఆత్మవిశ్వాసం మీలో? ప్రజల్లో ఉంటున్నాం, ప్రజల్లో కలిసి తిరుగుతున్నాను, ప్రజల యొక్క భావాలు తెలుసు నాకు, వాళ్ళ మనోభావాలు తెలుసు నాకు, వాళ్ళకి అన్నీ మంచి చేస్తున్నాము, తప్పకుండా ప్రజలు మాతో ఉంటారు పూర్తి విశ్వాసం ఉంది. అదే ధైర్యం నాకు. మా జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు, మా జగన్మోహన్ రెడ్డి గారి అభివృద్ధి, వీటన్నిటి వల్ల గెలుస్తామని పూర్తి విశ్వాసం నాకు ఉంది. 3 రాజధానులపై హైకోర్టు తీర్పుపై ప్రభుత్వంలో కొంత అసంతృప్తి వ్యక్తమైంది. ఎలాగైనా సరే మీరు 3 రాజధానులని తీసుకురావాలి అనేటటువంటి ఆలోచనలోనే ఉన్నారు. ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని డెవలప్ చేయాలనేది హైకోర్టు ఆదేశం. సో మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతి డెవలప్ కాబోతోందా? సార్ ఎప్పుడు కూడా అమరావతిని అభివృద్ధి చేయకూడదని చెప్పని ఏ రోజు కూడా మా ముఖ్యమంత్రి గారు కానీ మా ప్రభుత్వ ఉద్దేశం అది లేదండి. ఒక పక్క అమరావతిని అభివృద్ధి చేస్తూ దానికి సమతుల్యంగా అక్కడ విశాఖపట్నాన్ని ఇటు కర్నూలు కూడా డెవలప్ చేస్తే 3 ప్రాంతాలు బాగుపడితే 13 జిల్లాలు అభివృద్ధి చెందుతుందని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు ముందుకెళ్తున్నారు. కానీ చంద్రబాబు నాయుడు లాగా 5 లక్షల కోట్లు అమరావతిలో పెట్టాలి, అదేవిధంగా లక్షల కోట్లు తీసుకొచ్చి పెట్టాలనే దానికి మనకు అవకాశం లేని మాటలు, అదేవిధంగా గ్రాఫిక్లు చూపెట్టే మాటలు ముఖ్యమంత్రి గారు వీటంటే పట్టించుకోరు. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ఉంటారు మా ముఖ్యమంత్రి గారు. గ్రాఫిక్స్కి దగ్గరగా ఉండే వ్యక్తి చంద్రబాబు నాయుడు. గ్రాఫిక్స్ గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు, రియాలిటీగా మాడుతున్నారు. ఈరోజు వైజాగ్కి కొంచెం కనుక మనం దాన్ని పుష్ చేయగలిగితే అది రేపు హైదరాబాద్తో పోటీ పడుద్ది, చెన్నైతో పోటీ పడుద్ది, బెంగళూరుతో పోటీ పడుద్ది అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో
అమరావతి మీరు 5 లక్షల కోట్లు పెట్టినా కానీ హైదరాబాద్తో మనం పోటీ పడతామా? అమరావతికి లోపలికి వెళ్తానికి మనకు 1 గంట సేపు పడుతుంది అమరావతి ఊళ్ళోకి వెళ్తానికి. ఎవరైనా అక్కడికి వచ్చి మనం అక్కడ ఎయిర్పోర్ట్ పెట్టగలుగుతాం మనం ఏమన్నా? ఇవన్నీ కూడా ఆలోచించారు కాబట్టి అమరావతిని అభివృద్ధి చేస్తూ ఒక పక్క కర్నూలుని, ఒక పక్క వైజాగ్ని, అదేవిధంగా 13 జిల్లాలని 3 ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పి ముందుకెళ్తారు తప్ప అమరావతి అభివృద్ధిలో ఎక్కడా కూడా మేము వెనక్కి వెళ్తామని చెప్పి ఏ రోజు మాట్లాడలేదు. చంద్రబాబు వదిలేసే ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలనేది మా లక్ష్యం. దాంట్లో నిధులు సమీకరించుకుంటూ ఒక్కొక్కటి చేసుకెళ్తున్నారు తప్ప చంద్రబాబులాగా అన్ని మొదలుపెట్టి శంకుస్థాపనలు చేసి శంకుస్థాపనకు పరిమిత అయ్యే ప్రభుత్వం మాది కాదు. శంకుస్థాపన చేసింది పూర్తి చేయాలన్నదే మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం. ఆ విధంగా పరిపాలన చేస్తూ తప్పకుండా 3 రాజధానులు కావచ్చు, 13 జిల్లాలు కావచ్చు, 3 ప్రాంతాలు కావచ్చు, అభివృద్ధి ధ్యేయంగా మా ప్రభుత్వం పనిచేస్తుంది, మా ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. అంటే ఇక్కడ అంత ఈజీ కాదు కదా సార్. మాస్టర్ ప్లాన్ ప్రకారం అమరావతిని డెవలప్ చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి. చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట. మరి 1,00,000 కోట్లు పెట్టి మీరు డెవలప్ చేయగలరా? సాధ్యమయ్యే పనేనది? అందుకే కదా సార్ చెప్పేది, ఏదైతే అభివృద్ధికి అవకాశం ఉంటుందో మనకున్న ఆర్థిక వనరులను పట్టుకు ముందుకెళ్ళాలి తప్ప, అంతే తప్ప లేని ఆలోచించుకొని చేసే పరిస్థితి చంద్రబాబు ఆలోచన చేస్తాడు. అందుకని రియాలిటీగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంటే కొంతమందికి అది విరోధం అయి ఉండొచ్చు, కానీ అది రేపొద్దున రియాలిటీలో అర్థమవుతుంది. అవును, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది వాస్తవమే అని చెప్పని. చంద్రబాబు లాగా మాయ మాటలు చెప్పి గ్రాఫిక్లు చూపెట్టి బోయపాటిని రాజమౌళిని తీసుకొచ్చి రాజధాని నిర్మించడాలు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు చేయరు. టెక్నికల్ ఏది చేయాలో అదే చేస్తారు తప్ప సినిమా గ్రాఫిక్స్లో పెట్టే ప్రభుత్వం మాది కాదు. రియల్గా ఏదైతే అవసరమో, ఏదైతే మనకు ఆర్థిక వనరులు ఉన్నాయో వాటి వరకే దాన్ని సాధించడానికి చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప గ్రాఫిక్ల కోసమో, రాజమౌళిల కోసమో, తర్వాత బోయపాటలు తీసుకొచ్చి ఇక్కడ అట్టపెట్టెలతో కట్టే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం చేయదు. రియాలిటీకి ఈ ప్రభుత్వం దగ్గరగా ఉంటుంది, గ్రాఫిక్లకి చంద్రబాబు దగ్గరగా ఉంటాడు. కాదు సార్, నా ప్రశ్న అర్థం కావట్లేదు మీకు. మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాలంటే 1,00,000 కోట్లు కావాలి కదా. మాస్టర్ ప్లాన్ ప్రకారమే డెవలప్ చేయాలని హైకోర్టు అంది. ఎట్లా దీన్ని అధిగమిస్తారు అనేది ప్రశ్న నాకు. చూద్దాం సార్, మరి హైకోర్టు మాస్టర్ ప్లాన్లో 1,00,000 కోట్లు ఉందా, 10,000 కోట్లు ఉందా, దానికి పరిస్థితి ఏంటనేది దాంట్లో ఉంటుంది కదా. పూర్తిగా సిఆర్డీఏలో రూల్స్లో ఉంటుంది. దాంట్లో ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయడానికి ప్రయత్నం చేస్తారు. లేదంటే సిఆర్డీఏ ఎప్పుడైనా సరే మోడిఫికేషన్, ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక వనరులు పెట్టి చేయగలుగుతాం తప్ప లేదా చంద్రబాబు లాగా దొంగతనాలు వెన్నుపోట్లు చేసి చేయలేం కదా మనమేమి. ఆర్థిక వనరుల బట్టి చేయగలుగుతారు. లేకపోతే ఒకవేళ కోర్టు అది ఫిక్స్ చేసింది అనుకోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బాధ్యత మీద చర్యలు తీసుకుంటారు తప్ప అది ఆర్థిక వనరులు లేకుండా ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎవరైనా కానీ. అవన్నీ కూడా కోర్టులో ఏం మాట్లాడినాయి, కోర్టులు కూడా నిజాలు తెలియజేస్తాం వాళ్ళందరికీ కూడా. దానికి కూడా కోర్టులు కంపల్సరీగా మరి ఎగ్రీ అవ్వాల్సిందే. ఆర్థికంగా లేకపోతే ఎక్కడి నుంచి తీసుకొస్తే కోర్టులో ఏమైనా అప్పిస్తాయి మనకేమన్నా? ఇప్పుడు చంద్రబాబు చేసిన తప్పులన్నీ మేము చేయం కదా. తప్పకుండా ఏది అవసరమో, అమరావతి అభివృద్ధికి ఏది అవసరమో అది చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీరు అప్పులతో ఆర్థిక వ్యవస్థని దెబ్బతీశారనే ఆరోపణలు వస్తున్నాయి మీ పైన. టీడీపీ ఇదే ఆరోపణ చేస్తోంది. ఈ అప్పుల గురించి ఏం సమాధానం చెప్తారు సార్? అప్పులకు కానీ వీటన్నిటికీ పేటెంట్ హక్కు ఒక్క చంద్రబాబు నాయుడికి మాత్రమే ఉంది. ఆఖరి రోజులో కూడా అప్పు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పులుపులు దించింది చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాటన్నింటినీ సరి చేసుకుంటూ ఒక పక్క సంక్షేమ పథకాలు, చంద్రబాబు చేసిన అప్పుల్ని కప్పుపుచ్చుకోవడానికి అనేక రకాల కార్యక్రమాలు అనేక రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. వాటన్నిటిని సర్దు చెప్పుకుంటూ వస్తారు తప్ప ఏ విధంగా ఎక్కడ కూడా ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అప్పులకి పెంచడానికి దాని పేరు చూడట్లేదు. చంద్రబాబు చేసిన అప్పులకే మనం ఈరోజు వడ్డీలే కట్టాల్సిన పరిస్థితి ఉంది. వాటన్నిటిని కూడా ఒక పక్కన నియంత్రించుకుంటూ ఒక పక్క పరిపాలన చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ఇవన్నీ అప్పులకి మాట్లాడేది అప్పులు అప్పారో ఎవరైనా రాష్ట్రానికి అప్పులు అప్పారో చంద్రబాబు నాయుడు మాత్రమే. దీనికి అంతా యనమల రామకృష్ణుడు గారు వెనక బ్యాక్గ్రౌండ్ ఆయన ఉంటాడు తప్ప ఈ రాష్ట్రానికి ఆ ఊబిలోంచి బయట తీసుకోవడానికి మా ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తారు. అంటే అప్పులు చేసి దాని సంక్షేమ కార్యక్రమాల కోసం ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ 2.5 ఏళ్ళు గడిచింది. భవిష్యత్తులో కూడా ఈ అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాల్ని కంటిన్యూ చేయగలం అనుకుంటున్నారా? ఏ రకంగా మీరు ఇంతకాలం సంక్షేమానికి పెట్టినటువంటి డబ్బు రానున్న 2.5 ఏళ్ల కాలంలోనూ 2 ఏళ్ల కాలంలోనూ పెట్టగలరా? మీరు మొన్న బడ్జెట్ చూస్తే మీకు అర్థమవుతుంది రాష్ట్ర ఆదాయం ఏ విధంగా పెరుగుతుందో అనేది. ఒక పక్క ఆదాయాన్ని పెంచుకుంటూ పరిపాలన చేస్తున్నారు. ఆర్థిక వనరులను ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటూ మన ఆదాయాన్ని పెంచుకోవాలని ముఖ్యమంత్రి గారు ఆదాయాన్ని పెంచుకుంటూ ఒక పక్క సంక్షేమాలు ఇచ్చుకుంటూ చంద్రబాబు ఇచ్చిన అప్పులకి వడ్డీలు కట్టుకుంటూ పరిపాలన చేస్తున్నారు తప్ప ఏదో సంక్షేమ పథకాలకు అప్పు చేయాలని చెప్పని ఇవన్నీ చంద్రబాబు నాయుడు చేస్తున్న డ్రామాలు, ఎల్లో మీడియాలో చేస్తున్న డ్రామాల్ని ప్రజలకి నమ్ముతారో అని చెప్పి అలా ఆలోచిస్తారు తప్ప ప్రజలు ఎవరు నమ్మట్లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద బాగున్నారు కాబట్టి ఆ విధంగా అన్ని విధాలుగా మార్కులు వేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. పచ్చ మీడియా కానీ
అదేవిధంగా చంద్రబాబు సర్టిఫికెట్లు కానీ ఈ అప్పులు సర్టిఫికెట్లు కానీ ఇవాళ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేరు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తేనే నమ్మే పరిస్థితి తప్ప ఈ చంద్రబాబు చెప్పే విషయాలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని ఇంకా చెబుతున్నారు కదా, మీ దగ్గర ఎలాంటి ప్లాన్ ఉంది, ఏ రకంగా ముందుకెళ్తారు 3 రాజధానుల అంశానికి సంబంధించి? సార్ ఇవన్నీ మీరు భవిష్యత్తులో చూడబోతున్నారు, ఏ విధంగా అభివృద్ధి చేస్తున్నాం అనేది. తప్పకుండా మీరు అన్నీ చూస్తూనే ఉంటారు. తినబోతు రుచి ఎందుకు చెప్పడం, తప్పకుండా మీరు అన్ని చూస్తారు. మా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనేది మీరు అందరూ కళ్ళతో కూడా చూస్తారు. తప్పకుండా నమ్మకం నాకుంది. 13 జిల్లాలు 3 ప్రాంతాలు అభివృద్ధి చేయడమే ఈ లక్ష్యం తప్ప దీంట్లో వేరే వెనకడే అవసరంగానే అవకాశంగా లేదు. అంటే రీజనల్ డెవలప్మెంట్ బోర్డులు ఏర్పాటు చేసి మినీ సచివాలయాలు, హైకోర్టు బెంచ్లు పెడతారు, ఇలాంటి వార్తలు కూడా వస్తున్నాయి. అసలు ఏ రకమైనటువంటి ఆలోచన ఉంది వైసీపీ ప్రభుత్వం దగ్గర? ఎందుకంటే దీనిపైన ప్రత్యేకంగా చట్టం చేయొద్దని హైకోర్టు చెప్పింది, మీరేమో 3 రాజధానులకే కట్టుబడి ఉన్నామని మీరు చెప్తున్నారు. సార్ ఒకటి మనకు ఆలోచించాల్సింది ఒకటి, అధికారం వికేంద్రం చేయాలని చెప్పనేది మా పరిపాలన వికేంద్రం చేయాలనేది మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అందులో భాగంగానే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలు రావడం జరిగింది ఈరోజు. ఎస్, ఎందుకంటే ఏ ఒక్క వ్యక్తి కూడా అతని ఇంటి దగ్గర ఉంచుకునే అతనికి అన్ని విభాగాలు ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళకుండా అన్నీ కూడా సచివాలయం నుంచి నడవాలనేదే మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం. గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల నుంచి ఈరోజు రాజధానులు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, అన్ని జిల్లాల్లో కూడా ఏ ఒక్కరు కూడా సెక్రటరీ రావాల్సిన పని లేదు. ఏ ఒక్కరు కూడా మన కలెక్టరేట్కి వెళ్ళకుండా అన్నీ కూడా వాళ్ళ ఇంటి వద్దనే వికేంద్రీకరణ చేస్తూ ఈరోజు పరిపాలన చేస్తున్నారు. అదేవిధంగా మిగతా 13 జిల్లాల్లో కూడా వికేంద్రీకరణ అభివృద్ధి జరుగుద్ది. దాంట్లో మీరు చూస్తుంటారు, దాంట్లో ఎటువంటి ఆలోచన అవసరం లేదు. మా ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే ఉందో అదంతా కూడా కొద్ది రోజుల్లో మీరు చూడబోతారు కూడా అంతా కూడా మీరు. రైట్. వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, త్వరలో కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంటున్నారు, కొంతమంది మాత్రమే మంత్రులు కంటిన్యూ అవుతారు అని కూడా అంటున్నారు. కొంతమందిలో మీరు కూడా ఉంటారని ఆశిస్తూ, మళ్ళీ క్వశ్చన్ అవర్కి మంత్రిగా మీరు వస్తారని ఆశిస్తూ, థ్యాంక్ యూ సార్ ఇవాళ క్వశ్చన్ అవర్లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇది దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో ఈ వారం క్వశ్చన్ అవర్. చూస్తూనే ఉండండి 10 TV.